ఒకవేళ ఈ కేసు క్లియర్ అవుదామో, నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆగిపోతాయేమో అని చెప్పి ఒకనొక టైంలో ఆయన భయాందోళనకు గురి అయిన సందర్భంలో కూడా ఆయనకి ధైర్యం చెప్పి మేము ఉన్నాం, మన యూనియన్ ఉంది, ఈ యూనియన్ వల్ల మీకు మంచి జరుగుద్ది, ఆ కేసు నుంచి మీరు బయటపడతారు, మీకు రావాల్సినటువంటి టెర్మినల్ బెనిఫిట్స్ అన్ని కూడా మీరు చక్కగా తీసుకుంటారని చెప్పి వారికి మనోధైర్యం చెప్పాం. ఆ రకంగానే ఆ కేసు విషయంలో 327 యూనియన్ తరఫున మేము బాధ్యత తీసుకున్నాం. మొన్ననే రీసెంట్ గా లోక్ అదాలత్ లో కూడా ఆ కేసు కూడా క్లియర్ అయిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితి మరి మనందరికీ తెలియదు కాదు. 1వ తారీఖు జీతాలు వస్తాయో రావో కూడా తెలియదు. ఇవాళ ఇప్పుడు ఈ రోజు జరిగేటటువంటి ట్రాన్స్ఫర్స్ లో కూడా 3 సార్లు డేట్ మారి మరి ఇవాళ 30వ తారీఖు మరి బదిలీ ఆర్డర్స్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే సంస్థలో ఏదైనా ఒక కార్యక్రమం నిలకడగా జరిగేటటువంటి పరిస్థితి లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి వారు ఆయన ఇంతమంది మధ్యలో చక్కగా రిటైర్డ్ అయ్యి మరి ఆయనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని తీసుకొని ముందుకెళ్లడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి చివరిగా అటువంటి